గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2009 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు గెలవడం, దీని వెనకాల విజయ రహస్యం ఏంటి? కేసీఆర్ పాలన చూశారు, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. మరి ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి అనేది మాట్లాడుకుందాం. ఇవాళ మనతో పాటు ఉన్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారండి? 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. అసలు ఒక్కసారి కూడా ఓటమి లేదు, భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. ఏంటండి దీని వెనకాల సీక్రెట్ అని చాలా మంది అడుగుతున్నారు. ఆ మాట నా నోట అడుగుతున్నాను ఇవాళ మిమ్మల్ని. అంటే మనము ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేస్తామో, ప్రజలతో కలిసిమెలిసి ఉంటామో, అదే మన గెలుపు. కాన్సెన్స్ ప్రజలందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటాను. 24 గంటలు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా అందుకని వాళ్ళు పాల్పంచుకుంటాం. అందరూ కూడా నాకు విజయం అదే తత్వంగా నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏం కోరుతారు, ఒక లీడర్ అనేటోడు ప్రజలలో ఉన్నవానికి ఎప్పటికి ఓటం అనేది ఉండదు. కానీ నేను అదే కోరుకుంటాను. వెనుకకు ఎందుకంటే స్లమ్ ఏరియాకి ఇక్కడ ఎక్కువ బీద ప్రజలకు లీడర్ అవసరం, ఉన్నవానికి అవసరం లేదు. లీడర్ బీదవానికి అవసరం. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, 1 గంటలకు ఫోన్ చేసినా బీదవానికి అవసరం ఉన్నప్పుడే లీడర్ని నమ్ముతారు. అందుకని నా విజయమే నాది. ప్రజలందరూ కూడా నన్ను మంచి సాయిస్తారు. ఉన్నవాడైనా లేనివాడైనా అన్ని కులాల వాళ్ళు కూడా నన్ను ఎంతో ఆదరించి మా ఎమ్మెల్యే గారు ఉన్నారని ప్రతిసారి కూడా నన్ను ఒక మంచి మెజారిటీతో నన్ను గెలిపిస్తున్నారు అందరూ కూడా. కానీ మీ విషయంలో ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో సుదీర్ఘకాలం పనిచేశారు, ప్రజెంట్ మీరు పార్టీ మారారు, అయినా కూడా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇలా అంటే ఇది అందరికీ సాధ్యమయ్యే పరిస్థితి కాదు. నేను టీడీపీలో కూడా 2 మార్లు గెలిచిన. టీడీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ టీఆర్ఎస్లో పోకముందు టీడీపీనే గెలిచినట్టు. టీడీపీ గెలిచినా టీఆర్ఎస్ అప్పుడు గవర్నమెంట్ రాలేదు, టీఆర్ఎస్లో పోయాను. టీఆర్ఎస్లో పోయినా కూడా టీఆర్ఎస్లో కూడా ఇంతవరకు మంచి డెవలప్ చేయించుకున్నాను. నా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ఏ గవర్నమెంట్ ఉన్నా ఏదున్నా మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉండేది. అప్పుడు నేను కలిసినప్పుడు కేసీఆర్తో ఒకటే అడిగినాను, నాకు ఏది అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఏది అవసరం లేదు, నా కాన్స్టిట్యున్సీ మంచినీటి తాగుతానంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి ఒకటే అన్నాడు, మీరు అడిగింది గొప్పతనం కాదు ఎమ్మెల్యే గారు, నీళ్లు తాపిస్తాను ఒక 2,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి మంచి కాన్స్టిట్యున్సీ నీళ్ళు మంచి డెవలప్ చేస్తాను. ప్రజలకు ఎందుకంటే మనం పార్టీ మారినప్పుడు ప్రజలకు ఏం డెవలప్ చేస్తామని ఆలోచించాలి. ప్రభుత్వాలు ఏముంటాయో ఏమవుతుంది. మన నాయకుని ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు నన్ను ఎన్నుకున్నప్పుడు నేను మంచి నాయకుని దగ్గర పోయి పడుకొని మంచి డెవలప్ చేసుకొని మంచి పేరు తెచ్చుకున్నాను. మంచి పేరు తెచ్చుకొని ఏమేమి కావాలో ప్రజలకు అందరూ కూడా శంషాదు, ఇప్పుడు కృష్ణపురం బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం. ఇవన్నీ మనం ముందు మంచినీటి సమస్య, కరెంటు సమస్య తీసిన తర్వాత ప్రజలందరూ కూడా నమ్మినారు. అప్పుడు మళ్ళీ నేను మంచి మెజారిటీతో మళ్ళీ 50,000 మెజారిటీతో మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ 50,000తో గెలవడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా ఒక మంచి పని చేపించుకున్న బాధ్యత తీసుకున్నాను. నేనే పని గురించి పోయినా కానీ ఏ విధంగా ఆశించుకోలేదు. ఒక ప్రజలందరూ కూడా అందుకు నన్ను గెలిపిస్తారని అనుకున్నాను. ఇప్పుడు మీ విషయంలో చూసినట్లయితే కేసీఆర్ మీకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు, మిమ్మల్ని స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించారు పార్టీలోకి. ఎవరైనా పార్టీ మారాలనుకున్నప్పుడు ఒకవేళ ప్రాముఖ్యత లేకపోతే మారుతూ ఉంటారు. మీరు ఏ కారణం వల్ల మారాల్సి వచ్చింది? అంటే కారణం వల్ల మారాలంటే కేసీఆర్ నన్ను మంచి కూడా లేదనేది కాదు, మంచి చూసిన ఆ ప్రభుత్వం నేను మంచి పని చేసుకున్నాను. రూలింగ్ గవర్నమెంట్ ఉంటే పని చేసుకుంటాను ఆలోచన వచ్చాను. కేసీఆర్ వ్యతిరేకత ఇక్కడ కూడా కాదు. కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మంచి పని చేయించుకున్నాం. దాంట్లో నాకు ఎక్కడ లోటు తగ్గలేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి గవర్నమెంట్ తెచ్చుకున్నాను. ఆ గవర్నమెంట్ లేకపోతే ఒక అభివృద్ధి చేసుకుంటామని నేను ఏ పదవుల గురించి దేని గురించి అప్పుడు కూడా పదవుల గురించి ఆలోచించలేదు, ఇప్పుడు కూడా పదవుల గురించి ఆలోచించుకోలేదు. ముఖ్యమంత్రి గారు నన్ను పిలవలేదు రేవంత్ రెడ్డి గారు, కానీ నేనే పార్టీలోకి వచ్చి డెవలప్మెంట్, నాకు ఈ డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ కావాలంటే మంచిగా నేను వచ్చి చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటే వద్దంటానా అని ఆలోచన మంచి. ఇప్పుడు కూడా అన్నీ ఇంత అంతా డెవలప్ చేసుకుంటాం. ప్రజలలో మంచిగా ఉంది, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. అదే పోయినాం. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం వ్యతిరేకంతో ఈ పదంగా వ్యతిరేకంగా పోయడం ఏం లేదు. డెవలప్మెంట్ గురించే పోయినాం కానీ ఎక్కడ ఎవరి మీద వ్యతిరేకం ఏం లేదు. ఈ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కొంచెం మంచి పనులు చేసుకుంటాం, ప్రజలతో మంచి పేరును రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసి ప్రజలతో ఉండాలని కోరిక నాకు. అంటే మీరు అంటుంది వింటుంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళతో ఉంటేనే అభివృద్ధి సాధ్యం అంటారా? అంటే కొద్దిగా ఉంటుంది, ఎంతో అభివృద్ధి అనేది ఉంటుంది. అధికారం పార్టీలో ఉన్నా లేకున్నా కొట్లాడి చేపించుకోగలుగుతాం, కానీ రోజు రాజాంతం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక మీరు చూస్తున్నారు ఈ రోజులలో అపోజిషన్ పార్టీలో ఉంటే ఓ తీరు చూస్తారు, రూలింగ్ పార్టీలో ఉంటే ఓ తీరు చూస్తారు. ప్రజలందరూ కూడా మీరు చూస్తున్నారు, మీరు కూడా తెలుసు మీకు అందరూ కూడా. ఎందుకని ఏమంటే ఆ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మనం గెలిపించిన 4 సార్లు ప్రజలకు ఏ అవసరం ఉంటే అవసరం పట్టుకోవాలని ఆలోచిస్తాం. కానీ
ఇక్కడ కూడా వ్యతిరేకం ఎవరి మీద వ్యతిరేకంగా ఎవరి మీద కాదు. ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తారు. యువకుడు ఒక మంచి స్నేహం ఉన్నది ఆయనతోని, పాత స్నేహం అనేది దానివల్ల వచ్చినది. నేను ఎవరి మీద ఆ పార్టీ నాకు ఏం అన్యాయం చేయలేదు, ఈ పార్టీ నేను మంచిగా ఉండి ప్రజలకు చేయాలనే ఆలోచనతోనే వచ్చాను నేను ఇప్పుడు కూడా. పాత స్నేహం ఉందా లేదంటే పాత విభేదాలు ఉన్నాయా? లేదు, విభేదాలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విభేదాలు లేవు. మీరు చూసిన ఎలక్షన్లో కూడా నా గురించి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఒకప్పుడు ఉన్నాయని చెప్తూ ఉంటారు, వాస్తవమేనా? లేదమ్మా, నాకు ఎప్పుడు కూడా అయినా నేను అంత పెద్ద వివాదాల ఓటమి కానీ నేను ఎమ్మెల్యేను. మీరు అందరూ కూడా చూస్తాను, నేను నాకు పోతాను కాంట్రవర్సీలో ఓటమి కానీ పోరా అన్నా నేను నీ చెబుతాను నేను కూడా వెళ్ళిపోతాను. కానీ నేను మళ్ళీ అనాలని నాకు అవకాశం కానీ అట్లాంటి అవకాశం రేవంత్ రెడ్డి గారు కూడా నేను పార్టీలో రాకముందు కూడా నన్ను మంచిగా చూసుకునేది. ఆయన ఎప్పుడూ నా గురించి కూడా మాట్లాడలేదు. నా కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టినా నా గురించి మాట్లాడలేదు ఎప్పుడు కూడా. నా గురించి మంచిగా అనుకున్నాడు. ఆయన ఆత్మన మంచోడు ఎమ్మెల్యే గారు, ఏ పార్టీ ఉన్నా మంచి పని చేసుకుంటాడు, అందరితో కలిసిమెలిసి అనేది రేవంత్ రెడ్డి గారు అనుకున్నాను. నా గురించి ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీరు కాంగ్రెస్ లోకి మారారు కదా, ఇది కేవలం రాజకీయ అవసరం అనుకోవాలా లేదంటే అభివృద్ధి కోసమే మీరు ఈ స్టాండ్ లేదమ్మా, రాజకీయం గురించి కాదు. రాజకీయం గురించి నా స్వార్థం గురించి మాట్లాడలేదు. ఇక్కడ జనం గురించి మనం ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం నుండి కొట్లాడి తీసుకుంటాం కదా అని ఆలోచనతో. కానీ ఏ ప్రభుత్వం వ్యతిరేకంతో రాలేదు. నేను అందులో ఉన్న మంచిగా పని చేసుకున్నా, ఇంట్లో ఉండి కూడా మంచిగా పని చేసుకున్నా, ఎక్కడ కూడా వ్యతిరేకంగా. రేవంత్ రెడ్డి గారు నాతో మంచిగా ఉంటాడు కానీ వచ్చి మా బాబు పని చేపించుకున్నాం. నేనంటే చాలా ఇష్టపడతాను రేవంత్ రెడ్డి కూడా. ఏ ముఖ్యమంత్రి అయినా నేనంటే చాలా ఇష్టపడేవాడు. ఇప్పుడే కానీ నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే ఉన్నా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా నన్ను చాలా ఛాయించేవారు. అందుకని చంద్రబాబు నాయుడు అయితే ఇంకా మా గురువు గారు, ఆయన ఎంతో నన్ను ఛాయించి ఆయన చాలా మీరు నమ్మేవాడు. అలాంటిది ఇలా రాజకీయాలు ఎదిగినాం. ఓ పార్టీ లేకున్నా అన్ని పార్టీలతో నేను మంచిగా ఉండి బాగా చేసుకొని ఆలోచిస్తున్నా కానీ ఎక్కడ ఎవరి మీద వ్యతిరేకం లేదు. ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలలో మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటాం. మీరు చూస్తుంటారు, జనం పొద్దుగా 6 గంటలకు నా దగ్గర 11 గంటల దాకా జనం వ్రతం పడతారు. అంటే బీద వాళ్ళకి అవసరం ఎవరే కానీ ఒక నాయకుడు ఎవరు వస్తుంటే అందుబాటులో ఇప్పటికీ అందుబాటులో ఉంటుంది. రాత్రి 12 గంటలకు మీరు కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. రాత్రి 12 గంటలకు కూడా ఎమ్మెల్యే గారు ఉంటారు అని తెలుసుకోవాలి. అలాంటిది ఏం లేదు, ఎప్పుడైనా ప్రజలతో ఉంటారు. ఏముంటుంది మేడం, మనకంత అవసరం ఉంటే బీద వాళ్ళకి ఏమో పోలీస్ కేసు కేసు ఇది ఉంటుంది. పెద్దవాళ్ళు డబ్బులు అడగరు, పెద్దగా ఆశించేది ఏముండదు. చిన్నవాడు తడిపో రోడ్డు మీద పడ్డప్పుడు ఎమ్మెల్యే గారు యాద వస్తే చెప్పేవాడు సంతోషపడుతుంది. అదే నాకు జనాల దమ్ము, జనాల పట్టుదల. నేను ఎప్పుడైనా మా ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు కానీ ఒక పట్టుదల కావాల్సిన ప్రజలందరూ. నేను నిజంగా కూడా ఎంత రుణపడి ఉన్నట్టే వాళ్ళకి అంత రుణపడిన కాదు ప్రజలకు. అంత 4 మాటలు నాకు ఓటం లేదు. నా తెలంగాణ వచ్చిన తర్వాత ఓటం అనేది లేదు. ఉమ్మడి రాష్ట్రం 2 మార్లు గెలిచినా 2 మార్లు తెలంగాణలో గెలిచింది. అంతకంటే ఎక్కువ సంతోషం ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో ఎలా ఉంటుంది? చిన్న చిన్న విభేదాలు అలాంటివి నాకు నేను ముఖ్యమంత్రి గారు చూసుకొని పోయినా మేడం. నాకు ఎవరితోనే అవసరం లేదు. ఏ లీడర్తో మంత్రులు అందరూ ఉన్నారు. మాకు జిల్లా మంత్రి శ్రీధరబాబు గారు చాలా మంచి వ్యక్తి. నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా మాకు జిల్లా మంత్రి ఉండే, ఏ పని ఏం చేశాను. ఇప్పుడు కూడా మంచిగా పని చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు మీరు ఏ పార్టీలో మంచి పేరు ఉంది, ఏ మంత్రి అయినా నాకు మంచిగా సహకరిస్తారు, నాకు మంచి అవకాశం ఇస్తారు. నాకు ఎవరితో ఇబ్బంది లేదు మేడం. పార్టీ నేను వచ్చినాక కూడా అంత కాంగ్రెస్ పార్టీ మంచి బలంతో ఉన్నాను. కార్యకర్తలందరూ పాతలను కొత్తలను కలుపుకొని మంచిగా నడుస్తుంది. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని వింటున్నాము, అలాగే మంత్రులతో సహకరించారనే విమర్శ కూడా ఉంది. ఏమంటారు? అలాంటిది ముందు ప్రజలు ఊహాగానంతా. ఇప్పుడు మంత్రులు సహకరించకపోతే ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తారు? ముఖ్యమంత్రి గారు మంచిగా ఉంటేనే మంత్రులు మంచిగా ఉంటారు. ముఖ్యమంత్రి గారు బాగాలేకపోతే మంత్రులు ఎడికెళ్ళి ఉంటారు. అందుకని ముఖ్యమంత్రి గారు మంచిగా చూసుకుంటున్నారు, మంత్రులు కూడా మంచిగా ఉన్నారు. అలాంటిది ఉండదు. బయట ఊహం అంతేగాని ఇప్పుడు అపోజిషన్కి ఏదో ఒకటి అనుకోవాలని అంటుంది అంతేగాని ముఖ్యమంత్రి గారితో మంచిగా ఉండబట్టుకునే రాష్ట్రం మంచిగా నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరిక డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. ఎవరే కానీ 5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు లేదు. అంత జల్ది చేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. యువకుడు చేయాలని ఆలోచిస్తున్నది. మంచి డెవలప్ చేస్తాం. మీరు చూస్తాడు 2.5 సంవత్సరాలు మూసిన దగ్గర ఇవన్నీ కూడా మంచి డెవలప్ చేయాలని ఆలోచనతో మంచి డెవలప్ చెప్పి చూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు. నా కాన్స్టిట్యూన్సీనే 1145 ఇల్లు ఇచ్చాడు. 800 ఇల్లు గృహప్రవేశం చేసుకోరు. అంటే ఎవరు ఇస్తారు? ఇవాళ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇవన్నీ కూడా బాగా చేసి చాలా బాగా చేస్తున్నాడు. ప్రజలలో కొంతమంది తీసుకుపోలేకపోయారు ప్రభుత్వం, ప్రజలలో తీసుకుపోతే బ్రహ్మాండమైన ప్రభుత్వం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మూసి ప్రక్షాళన కానివ్వండి, ఇప్పుడు ఆ పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడాలని చెప్పేసి ఈ దిశగా అడుగులు వేస్తోంది గవర్నమెంట్ మూసి ప్రక్షాళన వైపు. మీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఈ విషయం చూసుకున్నట్లయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది. మా నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నది కానీ ప్రజలు కూడా ఎక్కడ తీవ్రం అనేది వ్యతిరేకం లేదు. కొంతమంది అపోజిషన్ అంటే దాన్ని ఊహిస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు,
నీ ఇల్లు పోతే ఇల్లు ఇప్పించినాక ఇక్కడికే జరగాలని చెప్పింది. అలాంటి పరిస్థితి అలా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నాడు. ప్రజలు ఎందుకు ఇబ్బంది పడతారు మేడం? మూసీ నది ఉండే వాళ్ళు మంచి జాలి ఇప్పిస్తున్నారు, సంతోషపడతారు కదా. ఇంకా ఎన్నో ఏళ్ళుగా కట్టుకున్న మా ఇల్లు కూల్చివేస్తున్నారు. కూల్చివేసే సమస్య లేదు. బ్యూటిఫికేషన్ ఏంటో గానీ మా జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇక్కడ కూడా కూల్చివేసే సమస్య లేదు. కానీ నీకు అపార్ట్మెంట్ ఉంటే నీకు అపార్ట్మెంట్ కట్టించే పంపిస్తుంది. వేడ కోరుకుంటే ఎందుకు రోడ్లపైకి వచ్చి అంటున్నారు ప్రజలు? అదేంటే అపోజిషన్ పోయి లొల్లి పెట్టుకొని అంటారు. నేను పోయి చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కడ కూడా నువ్వు నేను పోయి చెప్పిన అపార్ట్మెంట్ అందరూ పిలుచుకొని చెప్పిన మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడదు. నేను మీ ఎమ్మెల్యే ఉన్నా, సీఎం గారితో మాట్లాడి మీరు విల్లాలు ఉంటే విల్లాలు, అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్లు, మీకు స్థలాలు కట్టించినాకనే ఇక్కడికి జరగాలని చెప్పిన తర్వాత ఏ గొడవ లేదు. సీఎం గారితో మాట్లాడి నేను చేసిన. సీఎం గారు కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెట్టొద్దని ఆలోచిస్తున్నాడు. మంచిది మీ వ్యక్తితో ఉన్నాడు. మీరు అంటేనే చేస్తా, లేకపోతే నేను చేయని కూడా ముఖ్యమంత్రి అన్నాడు. మీకు డెవలప్మెంట్ కావాలంటే మీకు ఇబ్బంది లేకుండా చేస్తా. మీరు మంచి సుందరంగా ఉండమని చెప్తున్నారు. అందుకొని ఇలా జనం పెరుగుతుందమ్మా. జనం పెరిగినంత మాత్రం చేయవలసి వస్తుంది. మనకు మూసినది చేస్తే మూసినది గల మురికి నీళ్ళలో పడేవాళ్ళు మంచి నీళ్ళలో మంచి సుందరంగా జనం కూడా మంచిగా ఉంటారు కదా. అందుకని జనాలు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ముఖ్యమంత్రి కట్టిస్తే అవతల ఓటికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి వ్యతిరేకత లేదు. వ్యతిరేక అంటే కొంతమంది అపోజిషన్ పార్టీలు చేస్తారు మేడం. దాని పేరు చెప్పినట్టు దానికి సాధ్యమే కదా అది ఎక్కడైనా. కానీ గవర్నమెంట్ మీద ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేదంటారా? లేదు మేడం, తాగునీటి సమస్య ఎక్కడ కూడా లేదు. డ్రైనేజ్ అంటే కొద్దిగా ఆబాది పెరుగుతున్నది. బాగా పెరిగిన తగ్గట్టు కొద్దిగా వెనక ముందు అవుతున్నారు. ఎక్కడో సమస్యలు అయితే తీరుస్తున్నాం మేమంతా. డ్రైనేజ్ అంటే ఇప్పుడు చూస్తున్నాం మేమంతా. మూసినదికి వెళ్ళి మనం దగ్గరగా మైలార్ దప్పలు ఉందంటే ఒక 150 కిలోమీటర్ పెరిగిపోయింది. దాని దగ్గర చేయాలంటే కొద్ది ఇబ్బంది అవుతున్నాయి. ఇబ్బంది అయినప్పుడు కానీ ప్రభుత్వం అధికారులు స్పందించి ఎంబడే చేస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బంది లేదు. కొన్ని చేయాలని అవి కూడా ఎంబడే మాట్లాడి చేస్తున్నాం. సీఎం గారు కూడా ఎప్పుడెప్పుడు కంటిన్యూ ఉంటాడు. ఎమ్మెల్యే గారితో రివ్యూ తీసుకుంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ప్రజలలో ఉండాలి. మాయమూడు వచ్చేది ప్రజల నుండి మీరు పేరు తీసుకొని చెప్పి మా కాన్స్టిట్యూషన్ అయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా అయితే నాకు ఉంది మేడం. ఇప్పుడు రాజేంద్ర నగర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో భూములు కబ్జా గురవుతున్నాయని వార్తలు వింటున్నాం ప్రతిరోజు. ఎందుకు ఆ చెరువులు ఆక్రమిస్తున్నారని దీనిపై మీరు అరికట్టడానికి మేడం ఇప్పుడు మా దృష్టికి వస్తే మేము ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ముఖ్యంగా నేను ఏమంటున్నంటే కబ్జాలు పెట్టిరని అనేది ఒకటే చూస్తున్నాం. పేపర్లో రాసుకొని అది రాసుకొని చూస్తున్నాం. కానీ కబ్జాలు ఎక్కడ ఉన్నాయని కూడా మాకు తెలుస్తలేదు. మన అధికారులు తెల్లారిపోతే ఎక్కడ కనిపిస్తుంది. ఏ కబ్జా కూడా కనిపిస్తలేదు. కొన్ని చిన్న ఛానల్ కొన్ని ఉన్నాయి. ఆ ఛానల్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు అందరినీ. కానీ ఎక్కడ కూడా కబ్జాలు లేవు మేడం. నేను 4 మాటలు ఎమ్మెల్యేగా అయినా మీరు ఏదైనా ఒక గజం కబ్జా పెట్టినాడు ఎదురు పెట్టాను. నాది కూడా రాస్తారు ఒకరు కబ్జా పెట్టిన ఎట్లయితే అట్లా అన్నీ చూడాలి. ఎవరైనా మీరైనా ఎవరైనా అన్ని కరెక్ట్ రాసి దాన్ని నిజంగా చెప్తే మేము కూడా ఒప్పుకుంటాం. చెరువులు కబ్జా పెడితే హైడ్రా ఉన్నాయి. హైడ్రా అంతా మొత్తం కూడా చెరువులను తీస్తున్నది. ₹1,00,000 జాగాలను తీసుకొని కబ్జా పెట్టుకొని గవర్నమెంట్ ఫాలో చేస్తుంది. బీద వాళ్ళ మటుకు ఎక్కడో అన్యాయం చేస్తున్నారు. బీద వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కూడా బీద వాళ్ళు ఎక్కడైనా కూల్ చేయకండి. ఎవరైనా పెద్ద వాళ్ళు కబ్జాలు పెడితే వాళ్ళకి కబ్జాలు తీసుకోమని చెప్తున్నారు. అందులో మీ సన్నిహితులు ఉంటే ఏం చేస్తారు? పెద్ద వాళ్ళు ఉన్నారా? ఎవడున్నా మా సన్నిహితులున్నా ఎవడున్నా గవర్నమెంట్కి అందరూ ఒక పద్ధతి ఉంటుంది మేడం. నా సన్నిహితులు అంటే నేను గవర్నమెంట్ ఆపుతా. ముఖ్యమంత్రి సుట్టమైనా నేనైనా ఎవరైనా చేస్తాం మేడం. 100% చేస్తాం. ఎందుకు నా చుట్టమైనా నా తమ్ముదైనా చేస్తాం. అంటే సమస్య లేదు. చేయకపోతే ప్రభుత్వం ఎట్టుంటుంది మేడం? న్యాయం ఎక్కలు అవుతుంది. మీరు హైడ్రాని స్వాగతిస్తారండి? వ్యక్తిగతంగా చెప్పండి. అంటే వ్యక్తిగతంగా అంటే మేడం కొన్ని గవర్నమెంట్ జాలు ఎక్కడైతే కబ్జాలు పెట్టారో అవే తీసుకోమని చెప్తాం మేము. బీద వాళ్ళ జోలికోవద్దు. హైడ్రా అయినా ఏదైనా బీద వాళ్ళ జోలికోవద్దు. ఎందుకంటే బీద వాళ్ళకి ఆనాడు కట్టి ఇవ్వడం బిల్డర్ కూడా అమ్ముకొని పోయినాడు. ప్రభుత్వం పిలిచి మాట్లాడదాన్ని చేయాలని మేము ముఖ్యమంత్రి గారితో చెప్తున్నాం. బీదాలు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే అన్నారు. ఎవరైనా ఆనాడు బిల్డర్ అమ్ముకొని పోయినాడు అంటే వాడిని పట్టుకొచ్చి కేసులు పెట్టి బీదవాళ్ళకి న్యాయం చేయమని కూడా చెప్తున్నాడు. అట్లాంటివి ఉంటే మేము న్యాయం చేస్తాం మేడం. ఇక్కడ కూడా బీదవాళ్ళకి అన్యాయం చేసి ఆలోచనే రాదు మాకు. అంతా కూడా ఇప్పుడు వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి కొన్ని భూములను గవర్నమెంట్ హైకోర్టుకి లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకి కేటాయించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు పర్యావరణవేత్తలు కానివ్వండి, అటు విద్యార్థుల నుంచి నిరసనలు చూస్తున్నాము. అంటే సిటీ దగ్గర ఉంది మేడం. మనకు హైకోర్టు అవసరం. మనకు ఇలా యూనివర్సిటీలో వేలాది ఎకరాల పొలం ఉన్నది. దాని అంతా ఉండి కూడా ఏం చేయలేము కదా మనం. ఇట్లనే మీరు అన్నట్టుగా ఖాళీ ఉంటే కబ్జాలు అయితే అక్కడ యూనివర్సిటీ జాబ్ ఒక్క గజం జాబ్ కూడా ఇక్కడ కబ్జా కాలేదు. అంత కంపౌండ్ వాల్ పెట్టి ఉన్నది. అధికారులు అంతా బాగా కాపాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మనం 100 ఎకరాలు ఇచ్చాడు. ఇవ్వడం తప్పేం లేదు. సిటీ దగ్గర హైకోర్టు అవన్నీ వస్తే డెవలప్ అవుతుంది. సిటీ ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడో దాన్ని వ్యతిరేకం అనేది ఎవరంటే కొంతమంది పడిరాని వాళ్ళు బంధం యూనివర్సిటీ అంతా అమ్ముకున్నారు. అది అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముకుంటారు మేడం? ముందుకోనికి అవకాశం ఉంటుంది ఉండదు. అట్లా ప్రభుత్వానికి వేస్తే ప్రభుత్వం డెవలప్ కానీ ఆలోచన మంచి డెవలప్ చేస్తూ దాన్ని కూడా
మనం స్వాగతించవలసిన అవసరం మనకు ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు మీరు పర్యావరణ చాలా మంది పర్యావరణం కాలుష్యం అవుతుంది అని నిరసన వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు. మీరు అభివృద్ధికి ఓటేస్తారా? మరి ఇప్పుడు మీరు అన్నది వింటుంటే డెవలప్మెంట్ లో భాగంగానే గవర్నమెంట్ ఇదంతా చేస్తోంది అంటున్నారు కదా, మరి పర్యావరణం కాలుష్యం అవుతుందని కూడా మరి కొంతమంది అంటున్నారు కదా. కలుష్యం కాకుండా చూసేది మేడం, కలుష్యం కాకుండా చూసి డెవలప్ చేసి కలుష్యం కాకుండా దాన్ని ఎత్తు తీసుకుపోయి మూసీ నది కలిపి ఒక పైప్ లైన్ ద్వారా ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా మూసీ నది అనేది పొల్యూషన్ లేకుండా చూడాలని ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకని ఇవన్నీ ఉంటే కూడా రేపు హైకోర్టు వచ్చింది, ఇవన్నీ వచ్చింది, అది కలుష్యం అయినాక ఇవన్నీ ఎట్లుంటాయి మేడం? ఉండే కదా, డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం. ఇలా చూస్తున్నాం, ఇంత పెద్ద ఇండస్ట్రియల్ అవుతున్నాయి, ఇంత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇంత పెద్ద అపార్ట్మెంట్లు అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలను తీసుకుపోయి అన్ని కూడా మూసినది కూడా ఒక సుందరంగా చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు కోరుకున్నాం మేడం. ఇప్పుడు అత్తాపూర్, పివి నరసింహారావు ఈ ఫ్లైఓవర్లు చూస్తూ ఉంటే వర్షం పడితే మొత్తం చెరువులను తలపిస్తాయి అని అంటూ ఉన్నారు. దశాబ్ద కాలంగా ఈ సమస్య పరిష్కారం కాలేదు అనే ప్రధాన విమర్శ. మేడం నేనైతే ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వాన పడ్డప్పుడు వస్తాం, ఎండాకాలం వస్తాం, వానకాలం వస్తాం, మీరు కూడా చూస్తుంటారు. కానీ ఇక్కడ చెరువులాగా నింటాయి మేడం. ఎప్పుడైనా వాన పడ్డప్పుడు పైప్ వేల పట్టనప్పుడు కొన్ని నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు మనం ఇంటికి మొట్టు కూడా ఇల్లు కొడితే వాన వచ్చింది అనుకో, వర్షం పైప్ లైన్ మన ఇంట్లోకి వెళ్ళకపోతే కానీ ఇంట్లోకి వచ్చేది లేదు. పైప్ లైన్ ఎంత తగ్గట్టు పైప్ ఉంటుందో అంత తగ్గట్టు పైప్ వేస్తారు. దానికనుక వర్షం ఎక్కువ వచ్చింది అనుకో, రోడ్డు మీద వేస్తుంది, దాన్ని మనం ఏం చేయాలి? ఎండాకాలం మీద ఉట్టప్పుడు వచ్చిందని పట్టుకోవాలి, వానకాలం ఒకనాడు వాడగానే అది రోడ్డు మీద వచ్చిందంటే ఎట్లయితే కొన్ని అయితే ఇప్పుడు డ్రైనేజ్ ఉంటుంది, పెద్ద పైప్ లైన్ ఉండదు మేడం, ఎంత వాన పడితే అంత పోవాలని పోదు కదా, దానికి ఎక్కువ నీళ్ళు రోడ్డు మీదకి వస్తాయి. రోడ్డు మీదకి వచ్చినా ఒక గంట సేపట్లో మళ్ళీ క్లీన్ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా. అధికారులు చూస్తాం కానీ వానకాలం వాళ్ళ పాపం భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి ఎంతో కష్టపడి అధికారులు ఎంతో మంచిగా చేస్తుంటే వాళ్ళందరినీ అభినందించబోయి ఒక నిండిపోయింది అని అంటే ఎట్లయితే అపోజిషన్కి ఏం పని ఉంటుంది? అదే కదా పని ఉండేది, ఇంకేం పని ఉంటుంది అని ఎక్కడ కూడా. ట్రాఫిక్ కష్టాలు ఉన్నాయి మేడం. ట్రాఫిక్ తగ్గట్టుగా ఏమందంటే రోజు 100 మంది రిలీజ్ అవుతున్నాయి. ఒక ఇంట్లో ఒక కొడుకుంటే కొడుకు కాదు, బిడ్డ ఉంటే బిడ్డ కాదు, మనముంటే మనముడు కాదు. ఇన్ని అసలు వాహనాలు ఉన్న తర్వాత ట్రాఫిక్ కష్టమైన ఉంటే కొద్దిగా దాన్ని ఎట్లా చేయాలని ఆలోచనతో మిల్లమిల్ల మనం చూస్తాం. మనం శాస్త్రి బ్రిడ్జ్ కట్టుకున్నాం. ఇప్పుడు మైలార్దోపల్లికి 330 కోట్లతో ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఒక చంద్రాంగుంట బ్రిడ్జ్ చేసుకున్నాం. ఇప్పుడు మన బాద్రపురం బ్రిడ్జ్ చేసుకున్నాం. ఇవన్నీ బ్రిడ్జిలు వేసుకున్న తర్వాత ఇవన్నీ తక్కువ అవుతాయి మేడం. మూసీ నది కూడా ముఖ్యమంత్రి గారి కోరిక ఏముంది మేడం, ఇవన్నీ కూడా సెంటర్లో కిలోమీటర్ కోటి 2 కిలోమీటర్ కోటి బ్రిడ్జిలు వేసి పబ్లిక్ అంతా డివైడ్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారి కోరిక. కొత్త ఫ్లైఓవర్ అని చేయబట్టి పబ్లిక్ ఎక్కడెక్కడ డివైడ్ చేస్తే అప్పుడు ఇవన్నీ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ మేడం రోజు 1000 బండ్లు రిలీజ్ అవుతుంది అన్నప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఉంటే అది తొందరగా తీసుకుంటాం కదా మేడం. ఇవన్నీ మూసినదని తీసుకునేందుకు మేడం ఇవన్నీ తీసుకొని మేమంతా ముఖ్యమంత్రి గారు కోరిక ఒకటి, ఇవన్నీ తీసుకొని ఇక్కడెక్కడ ఫ్లైఓవర్ వేసి ప్రజలందరూ ఇక్కడ డివైడ్ చేయాలని ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు. చూస్తారు మీరు 2 నెలల్లో ఎంత మార్పు వస్తుందో ఎంత బాగా వస్తుందో చూస్తారు మీరు అంతా కూడా. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టుగా శాస్త్రిపురం కానివ్వండి, మైలార్దేవపల్లి, ఇక్కడ ఎంఐఎం పట్టు చాలా ఉంది. ఇక్కడ ఏదైనా అభివృద్ధి పనులు చేయాలంటే మీరు వారితో సహకరిస్తారా? మేము శాస్త్రిపురం ఎంఐఎం ఏరియాకి వస్తాము, భాద్రపురం ఎంఐఎం ఏరియాకి వస్తుంది. అలాంటి జాగాలో కూడా బ్రిడ్జ్ తెప్పించాం మేము. ఎంఐఎం పార్టీ ఈ పార్టీ అని లేదు మేడం, ప్రజలకు ఎవరు మంచి చేస్తే వాడే లీడర్. ఇలా ఎంఐఎం కూడా ముస్లిం సోదరులందరూ కూడా నా ఎంబడి చాలా మంది ఉంటారు. ఎంఐఎం కంటే ఎక్కువ వస్తాయి నాకు ఓట్లు. ఎందుకు వస్తే ప్రజలకు మంచి పని చేసినా ప్రజలన్నీ ఉంటాం. ఎంఐఎం పార్టీతో నాకు దృష్టం లేదు, బీజేపీ పార్టీతో కానీ టీఆర్ఎస్ ఎవరితో లేదు, అన్ని పార్టీలతో మంచిగా ఉండి డెవలప్ చేసే ఆలోచన అవుతాం. కానీ డెవలప్ చేసి ఇక్కడ కూడా మీరు చూస్తాం, శాస్త్రపురం కానీ సులేమాన్ నగర్ కానీ ఇవన్నీ కూడా మేమన్నీ కూడా మంచి డెవలప్ చేసుకున్నాం. అందుకని ముస్లిం సోదరులు అందరూ కూడా ఆదరిస్తారు. కొన్ని ఇబ్బందులు ఉన్న ట్రాఫిక్ కూడా అవి కూడా తొందరనే బ్రిడ్జిలని కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య సఖ్యత ఏ విధంగా ఉందో మనకు అందరికీ అర్థమవుతూనే ఉంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి పేరు ఖరారు చేస్తే ఏం చేస్తారు? మేడం 4 మాట నేను ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే కాదని ముఖ్యమంత్రి గారు అట్లా చేయరు, ఎంఐఎం కూడా అట్లా అడగరు. ఎందుకంటే 4 మాటలు శాసనసభ కూడా మనం అడగడం కూడా మంచిది కాదని అడగకపోతున్నాం కూడా. అలాంటి ఇబ్బంది ఉండదు, అది మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ఏమన్నా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, దాంట్లో నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. మీరు ఎటువైపు మొగ్గు చూపుతారు ఒకవేళ ఎంఐఎం పార్టీ అభ్యర్థికి ఇస్తే? అంటే అట్లా ఏముండదు మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది వినవలసిందే. ఇప్పుడు ఎంఐఎంకి ఇస్తారనేది ఆ క్వశ్చన్ అయితే రాదు, కానీ ముఖ్యమంత్రి గారు క్లాస్లో ఏం చెప్తే ఆయన మాట వినవలసిందే. ఇప్పుడు ఎవరికైనా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, మినిస్టర్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీకు మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చారు. ఆయన మీకు చెప్పారు కూడా, వచ్చే ఎన్నికల్లో మనం గెలిచినట్లయితే ఖచ్చితంగా మీకు మినిస్టర్ పదవి వస్తుంది అని కూడా
కేసీఆర్ గారు చెప్పిన సందర్భాలు కూడా మేము విన్నాం కూడా. అయినా కూడా మీరు చెప్పాను పార్టీ నాకు మారారు. ఇస్తాను కూడా చెప్పిండు. కానీ నేను పార్టీ మారింది కేసీఆర్ వ్యతిరేకంతో వాళ్ళతో మారేది ఏం లేదు మేడం. అభివృద్ధి చేసుకోవాలంటే నేను అనుకుంటే నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దగ్గర సిగ్నల్ స్నేహితం దగ్గర ఉన్నాం. కానీ నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి గారితో నేను మా మంత్రి పదవిని అడగలే కదా. డెవలపర్ నుంచి పోయినా కానీ నేను కేసీఆర్ మీద వ్యతిరేకమో టీఆర్ఎస్ మీద వ్యతిరేకమో ఇవ్వలేదు. అందుకు అందులో కూడా నాకు మంచి కేసీఆర్ కూడా మంచిగా చూసేది. ఇందులో కూడా రేవంత్ రెడ్డి గారితో వచ్చి డెవలప్మెంట్ చేసుకుని ఆలోచిస్తూనే ఉన్నా. కానీ ఇంకో మంత్రి పదవి అది రావాలనే ఆలోచన నా అదృష్టం ఉంటే వస్తుంది. లేకపోతే నేను ఎప్పుడు కూడా 4 మాటలు గెలిచినాడు. ఏ జమ్మికైనా చేసి మంత్రి అవుతాడు. కానీ ఆ జమ్మి నాకు రాలేదు, నేను చేసుకోలేదు. అసలు ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా జిమ్మిక్ అయ్యింది అనుకోండి, బీఆర్ఎస్ ఈ పార్టీలో అధికారంలో వచ్చినా ఏం చేయలేము మేడం. ఇప్పుడు నేను ఈ పార్టీనే గెలవాలి. ఇప్పుడు ఇక నేను మళ్ళీ పార్టీ మారి నేను ఎప్పుడు కూడా టీడీపీలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ 2 మార్లు గెలిచిన. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినా కాంగ్రెస్నే గెలవాలి. ఇక మళ్ళీ నేను కాంగ్రెస్ లోనే రిటైర్మెంట్ అయిపోతారా? రిటైర్మెంట్ ఏముండదు. ఇంకా 2-3 మార్లు కొట్లాడగలుగుతా. నాకు అంత శక్తి ఉంది, అట్లేం లేదు. అంత ఈజీగా అయిపోయింది ఎట్లా అనుకుంటా. రేపు మళ్ళీ ఇంకా 2 మార్లు కానీ 3 మార్లు కాంగ్రెస్నే కొట్లాడాలి. ఏ పోవాలో సందర్భం బట్టి చూస్తాం అంతేగాని ఇప్పుడు పార్టీ మారాలని అది క్వశ్చన్ లేదు మేడం. నేను ఈ పార్టీనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని కొట్టాడు. రేవంత్ రెడ్డి గారు ఏమోండి ఆయన కూడా కొట్టాడు. పార్టీ తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. పరిస్థితులు తారుమారైనా మారనేది మేడం. ఎందుకంటే ఇప్పుడు తారుమారై మళ్ళా పోయి మారినామనుకో ప్రజలలో నమ్మకం అనేది ఉండదు. ఏ పార్టీ అయితే వచ్చి డెవలప్ చేసినామో ఆ పార్టీ డెవలప్మెంట్ చూసే గెలిపించుకోవాలి కదా. నేను ఈ పార్టీలకు ఎందుకు పోయినా మీ గురించి పోయినా మీరు ఓట్లు వేయాలి. కానీ మన పార్టీతోనే అడుగుతా. కానీ మళ్ళీ నేను పార్టీకి వ్యతిరేకంగా పోయి నేను ఇంట్లో డెవలప్ చేసుకొని పోయి మళ్ళీ చెప్పుకొని పోతాం. ఇప్పుడు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని ఎందుకు అనుకోరు? మిమ్మల్ని గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి మారారు కదా, ఆ సమయంలో మీకు ప్రజల నుంచి సుముఖత వ్యక్తమైందంటారా? నేను మారినందుకు దాని డెవలప్మెంట్ చూపెడతాం కదా మేడం ప్రజలకు. నేను ఎందుకు మారినా ఎందుకు చేసినా దీని గురించి మారినా ఈ పని మీకు చెప్పి చూపెట్టినా మీకు మంచిగా అనిపిస్తే గెలిపి, లేకపోతే నేను చెప్తాను మేడం. రేపు వాళ్ళకి మంచిగా అనిపిస్తే నేను గెలిపిస్తారు కదా. పార్టీ మారైతే నేను ఇంట్లో కూర్చోవడం ఏదో నేను సంపాదన గురించో నా ఒక్క సొంతం గురించి కదా. ప్రజలందరి గురించే మారిన ప్రజలకు మంచి పని చేసిన ప్రజలు గెలిపిస్తారు. అసలు ఎలా సాధ్యమైంది నాకు అర్థం కాక. అంటే ఇప్పుడు మీరు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా అవుతూ వస్తున్నారు. శ్రీనివాస్ యాదవ్ని అలాగే జనార్దన్ గారిని వీళ్ళందరినీ ఓడించి భారీ మెజార్టీతో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇటు ఎంఐఎం కూడా ఉంది. ఇంత పట్టున్న నియోజకవర్గాల్లో మీ గెలుపు సాధ్యమైందంటే దీని వెనకాల ఏమై ఉంటుందంటే? అంటే నేను ఒకటే మేడం, మీకు అప్పుడు ప్రజలు మనం ఎప్పుడైతే ప్రజలలో ఉంటామో ఓటం అనేది ఉండదు. ఇప్పుడు కూడా మీరు చూస్తారు, మీరైనా మేమైనా ప్రజలకు మంచి పని చేసినాడు. ప్రజలకు ఏం అవసరం ఉండదు. రాత్రి 1 గంటలకు ఏమన్నా నీకు ఇబ్బంది అయిందనుకో నా దగ్గరికి వస్తే నేను పని చేస్తేనే మా ఎమ్మెల్యే చేసినట్టు 10 మంది చెప్పుకుంటారు. పొద్దుగాల 6 గంటలకు వెళ్ళిన నా దగ్గర అంతా ఇండస్ట్రియల్ ఏరియా. పొద్దుగాల 9 గంటలకు ఉద్యోగాలకు పోవాలి. అటు 9 గంటలకు ఉద్యోగం విడిచిపెట్టుకొని ఎమ్మెల్యే రావాలంటే అక్కడ 500 రూపాయలు కొలువు ఆయన జీతం బాయ్. అందుకని నా దగ్గర 6 గంటలకి వచ్చి కలిసి 6 గంటల నుంచి 7 గంటలకి కలిసిపోతారు బీద వాళ్ళందరూ. వచ్చే ఫ్యాక్టరీలో ఇండస్ట్రియల్ పని ఉంటే ఫోన్ చేయించుకొని సీట్లకు ఫోన్ చేస్తే సీట్లతో మాట్లాడి మా వాళ్ళకి ఇబ్బంది అయిందా నువ్వు ఇట్లా పెట్టుకొని చెప్తే అది పని చేసుకొని అది చేసుకొని ప్రజలు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మంచిగా అందుబాటులో ఉంటాడు, బాగా చేస్తాడు, పొద్దుగాల రాత్రి అయినా మనకు ఉంటాడు అని చెప్పి ఆలోచనతో నేను కాన్స్టిట్యూషన్ ప్రజలంతా ఆ కోరిక లీడర్ అయినా మంచిగా వహించాడు. ఇంకోటి మేడం, నేను ఈ పార్టీ ఆ పార్టీ నేను కూడా ఎలక్షన్ 15 రోజులే ఉంటా, దాని తర్వాత అన్నీ మర్చిపోతాను. నేను కొంతమంది పార్టీలో మళ్ళీ సంవత్సరం దాకా అట్నే పెట్టుకుని అట్లా పెట్టుకోను. నేను ఎవడైనా కానీ పని చేసుకోవాలని చెప్తే అన్ని పార్టీలు కూడా నాకు సహకరిస్తాను. అందుకే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు పార్టీ మారడం మీ సొంత నిర్ణయం అంటారా, లేదంటే ఏమైనా లేమేడం అట్లా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రా అని నన్ను పిలవలేదు. నేనే పోయినా ఫ్రెండ్షిప్ పోయి ముఖ్యమంత్రి గారు బుక్ ఇచ్చి కలిసి అలా నేను డెవలప్మెంట్ చేసుకుంటాను. మీరు నాకు పదవి నేమవుతుంది, నాకు డెవలప్మెంట్ చేయడం చేసుకోవచ్చు. ఆయన అన్నట్ట నేను అన్నట్ట అంతే ప్రేమ. కానీ ఎప్పుడు నేను ఆయన 10 అడగలే, నేను అడగలే. నువ్వే డెవలప్ మంచిగా చేసుకుంటున్నావు, డెవలప్తో మంచిగా ఉన్నాం మేడం. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగున్నాను. ఇప్పుడు మీకున్న రాజకీయ అనుభవం దృష్ట్యా సుదీర్ఘకాలం బీఆర్ఎస్లో పనిచేశారు కదా, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. వైఫల్యానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొద్దిగా ఉంటుంది మేడం. ఎవరికైనా రూలింగ్ గవర్నమెంట్ మనం ఎన్నో రోజులు చాలా రూలింగ్ గవర్నమెంట్లో చూస్తున్నాం. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. ఈ గవర్నమెంట్తో గెలిపించుకుంటే మనం బాగుంటామని కోరుతుంది. టీఆర్ఎస్ వ్యతిరేకమని అన్నారు. ఎవరైనా ప్రజలంతా ఏం కోరుకుంటారంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మనకు ఉంటారు కదా, లోకల్ ఎమ్మెల్యే ఉంటారు కదా, వాళ్ళకి వేస్తేనే బాగుంటుందని ఆలోచిస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు, అలాగే బీఆర్ఎస్లో కేసీఆర్ పరిపాలన కూడా చూశారు.
ఏం మార్పులు గమనించారు మీరు? అంటే మార్పు అంటే మేము ఒకటి ఉంటుంది. సిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రిగా సిస్టమేటిక్గా నేను ఏం చేయాలి ప్రజలకని ఆయన ఆలోచన చేశాను. ఇప్పుడు ముఖ్యమంత్రి యువకుడు, ఈ సమాజంకి ఏం కావాలి, ఈ సమాజం ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తున్న ఆయన ఉన్నాడు అనుకోండి. ఈయన ప్రభుత్వం ఈయనకే మంచిగా, ఆయన ప్రభుత్వం ఆయనకే. ఎవరికి వ్యతిరేకంగా నేనైతే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడా, ఇద్దరు కూడా మంచి చేయాలని ఆలోచన ఆయన చేశాడు. ప్రజలు కొద్దిగా ఆలోచన చేసుకోరు, కొత్త మార్పు సేవ చేస్తాను కొంచెం చేసి ముఖ్యమంత్రి గారు కొత్త మార్పు చేయాలని ఆలోచన. అన్నీ కూడా పథకాలు ఇంత అన్ని పథకాలు ఇస్తున్నాడు, ఏ పథకాలు కూడా ఆపరేట్ కాకపోతే అంటే కొన్ని పెంచినాయి అంతే కానీ అవి కూడా ఇంకా రాబోయే 2 నెలలు కొద్దిగా చేస్తుండదు. బస్ ఫ్రీ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు మంచిగా చేస్తున్నాడు. ప్రజలందరూ కూడా మంచి, ఇప్పటికైతే ప్రజలలో మంచి మార్కులే ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి, ఎక్కడ కూడా చెడు లేదు, బాగున్నది, బాగా చేస్తాడు. నేను ఆయన వ్యతిరేకంగా ఈయన లేదు, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఇట్లా ప్రపంచాన్ని ఏలుకోవాలనేది. ఆ ముఖ్యమంత్రి కూడా మంచి పని చేసి నేను చేయలేనట్లే ఆయన దగ్గర కూడా మేము మంచి పేరు తెచ్చుకున్నాం, ఈయన దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటాం. ఉన్న రోజు ఈయన పార్టీని ఉండి ఈయన వెంబడి రేపు గెలిచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రానున్న రోజుల్లో కాంగ్రెస్కి పోటీ బీజేపీ ఉంటుందని భావిస్తున్నారా, లేదంటే బీఆర్ఎస్ అని భావిస్తున్నారా? అమ్మా, నేను కాంగ్రెస్కు ఏ పార్టీ ఉంటుందని చెప్పలేను. నేను రూలింగ్ పార్టీ ఉన్నది. ఇప్పుడు మంచి పని చేస్తే ఏ పార్టీ కూడా పోటీ ఉండదు. మంచి పని చేస్తున్నాడు, యువకుడు ఉన్నాడు, మంచి పని చేయాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు మీ ప్రత్యర్థి పార్టీ అంటే దేన్ని చూస్తారు? మాకు ఇక్కడ ఏ పార్టీ అనేది పెద్దగా అనిపిస్తలేదు ఇప్పుడైతే, ఎందుకంటే సిటీ సరౌండింగ్ ఉంటుంది కదా మాకు ఎక్కువ. సిటీ సరౌండ్లో బీజేపీ టీఆర్ఎస్ అనేది ఉండదు ఎక్కువ, అందుకని మాకు ఎక్కడ కూడా అనిపిస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు ఎంఐఎంతో కొద్దిగా ఎంతో మంచిగా ఉన్నాడు, ఏదో రాబోయే రోజుల్లో ఏమో అందరితో మంచిగా ఉండే పార్టీ మళ్ళీ ఏమొచ్చే అవసరం ఉంటుందని చెప్పి ఆలోచన రాష్ట్రం అంతా కూడా బాగా చేయాలని ఆలోచన. రేపు ముఖ్యమంత్రి గారు కూడా చాలా మార్పులు తెస్తాడు, అంత ఈజీగా అనుకోకూడదు. ఇప్పుడు రేపు నాయకులను అందరినీ మార్చుకుంటూ ఆయన ఏ విధంగా చేయాలని కొంత ఆయన చేతిలో పెట్టుకొని రేపు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకురాని ఆలోచిస్తూ కూడా ముఖ్యమంత్రి గారు ఉంటాడు. ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు దేశ ప్రభుత్వాలని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా సక్సెస్ చేయాలి కదండి, చేస్తాడు, చేసుకొని రేపు ప్రజలలో కూడా నెరవేర్చడం లేదు అని విమర్శలు ఎట్టలేదు మేడం. అన్ని ఇస్తాడు, ఏమి ఇస్తాడు, అన్ని పథకాలు ఇస్తాడు. కాబట్టి పెంచిన పథకాలు అటు ఇటు కావచ్చు, ఎందుకంటే ఆయన తులం బంగారం ఇస్తాడు. ఒక మాట అనుకో, షాది మారు తులం బంగారం ఇస్తాడు. తులం ఆయన అన్నాడు 20,000 30,000 తులం ఉంది, 1,00,000 రూపాయలు అయింది, ఎట్టిస్తారు మేడం? అవి కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆలోచించాలి కదా, ఇట్లా పెరుగుతుంది అనుకోలేదు కదా జనం, ఇట్లా పెరుగుతుంది అనుకోలేదు జనం, కూడా అడుగుతలేరు ఎక్కడ. మేము కూడా ఇలా నా కాన్సెన్స్ నేను 3 నెలలకు 7 కోట్లు ఇస్తా కళ్యాణ పథకం, 7 కోట్లు ఒకటే కాన్సెన్స్లో, ఎక్కడ కూడా తులం బంగారం అడుగుతలేరు. ప్రజలు కూడా ఆలోచిస్తారు, రాష్ట్రం పెరిగింది, డెవలప్ చేయాలని అడుగుతున్నారు. ప్రజలు కూడా ఎక్కడ ఇది రాలేదని ఎక్కడ అంటారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మేడం కాంగ్రెస్ ప్రభుత్వంలో, అందరు ముఖ్యమంత్రి గారు చేసుకున్నారు. ఇంకేదంటే రాబోయే రోజుల్లో అవన్నీ కూడా నేను కూడా ప్రభుత్వాలను కోరేది ఒకటే, ఇవన్నీ ఏ ప్రభుత్వమైనా ఏమైనా నెక్స్ట్ పెంచే పంచాలు పెట్టొద్దు ఎవరైనా. ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ వచ్చే నాయకులు కానీ కొత్త పార్టీలు కానీ దేశమంతా కొత్త పార్టీలు పెట్టి ఆ పార్టీలు పెట్టి ఇంకెన్ని రోజులు ప్రజలంతా మోసం పెడతారు మేడం. సార్ ఇంతకేమన్నా దీన్ని మంచిగా చేసుకొని రాష్ట్రాన్ని బాగుపరిచే చూడమని కొడుతున్నాను అందరినీ. ఇప్పుడు మీరు అన్నట్టు అమలుకు హామీ కాని సంక్షేమ పథకాలు ఇచ్చి కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చలేక ప్రజల్లో నమ్మకాన్ని సన్నగిల్లిందని బీఆర్ఎస్ ముక్త కంఠంతో నిలదీస్తోంది. ప్రజలు కూడా చాలా మంది అక్కడక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భాలని చూసాము. ఎందుకు ఇలాంటి హామీలు ఇచ్చారు? ఇంకా నెక్స్ట్ టైం ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? కాంగ్రెస్ 100% నమ్ముతారు మేడం. అన్ని ఇస్తున్నారు, ఏ పథకాలు కూడా ఎక్కడ ఆపలేదు, అన్ని పథకాలు ఇస్తున్నారు. రైతు బీమా ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు. ఎందుకు మేడం టైం పడకపోతే రైతులు ఊడగొట్టాడు మేడం, ప్రజలు ఊడగొట్టాడు, అన్ని పింఛన్లు అన్ని టైం నేనే కదా ఇష్టం, అన్ని ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఏది ఆపుతలేరు, అన్ని పథకాలు అయితే ఇస్తున్నారు మేడం. ఎక్కడ కూడా అపోజిషన్లకు ఏం పని ఉంటుంది మేడం, మా అపోజిషన్లకు ఏదో పార్టీని బదలాం చేయాలని ఎక్కడ లేదు. అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుతున్నాయి, దాంట్లో ఎక్కడ కూడా డౌట్ లేదు. అంటే ఇంకా కరెంటు కష్టాలు ఉన్నాయి అని ప్రజలు చెప్తున్నారు. కరెంటు కోతలు ఎక్కువయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి అని చూస్తున్నారు. ఎంతసేపు మేడం, ఇది 2 గంటలు అవుతుంది. ఇవాళ మీరు వస్తారు, మేము కరెంట్ వచ్చి చెప్పినామా? కరెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు మేడం, కరెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు, నీట్ ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా మేడం వాన పడ్డప్పుడు చెట్లు కొట్లో పోయినప్పుడు 1 గంట 2 గంటలు కరెంటు పోతుండొచ్చు, అంతేగాని కరెంటు లేదనేది అయితే మా దృష్టికి అయితే ఇప్పటిదాకా రాలేదు. నేను అనుకుంటా ఇంచుమించు మీ దృష్టి కూడా రాకపోవచ్చు కరెంట్ లేదనేది. ప్రజలు అపోజిషన్ అంటే కానీ కరెంటు నీళ్ళు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అన్ని పథకాలు కూడా ప్రభుత్వం ఇచ్చేటి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాడు. ఎప్పటిదా కూడా పథకాలను మంత్రులు అందరూ కూడా బాగా మాకు ఇక్కడ చంద్రబాబు గారు మా జిల్లా మంత్రి ఉండగా మేము కూడా అదృష్టం, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరినీ, మహేష్ గౌడ్ మా జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవన్నీ కూడా ఎప్పుడప్పుడు సంప్రదిస్తున్నాం మేడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. పార్టీ బాగా పనిచేస్తూ ప్రజలలో మంచి పేరు ఉంది మేడం, అందరూ చూస్తారు. ఐటీ కారిడార్కి రాజేంద్ర నగర్ చాలా చేరువలో ఉంది. అసలు రాజేంద్ర నగర్ అంటే ఒక రకంగా ఐటీ కారిడారే. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో డ్రైనేజ్ కానీ తాగునీటి వ్యవస్థ కానీ ఇంకా అభివృద్ధి జరగని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చుట్టుపక్కల చూసుకున్నట్లయితే. ఎందుకు అభివృద్ధికి ఆమడ దూరంలో అలాంటి ప్రాంతాలు ఉండిపోయాయి? మేడం ఇప్పుడు జరగని ప్రాంతాలు అంటే కొత్త కొత్త ప్రాంతాలు ఏరియా అయితే పెరుగుతుందో అక్కడే చేసుకుంటూ వస్తున్నాం. పాత విలేజ్లన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అంతా 4 సంవత్సరాల మీరు కదా కోట్లాది రూపాయలు మీరు ఎక్కడైనా పోతే మున్సిపాలిటీలో కానీ బండగూడనే కానీ మణికొండనే కానీ నార్సింగ్ కానీ పోయి తెలుసుకోండి. మీరు అందరూ కూడా 100 కోట్ల రూపాయలు పెట్టి డ్రైనేజ్ ఫండ్ సాక్ష్యం చేసినాం మేము, బ్రిడ్జిలు కట్టినాం, చిన్న చిన్న ఇళ్లలో నీళ్ళు కూడా చేసినాం. ప్రజలను అడగండి చెప్తారు మీరు. అలాంటి పరిస్థితి చేసుకో మీరు ఏరియా పెరిగినప్పుడు కొద్ది సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను కూడా తీర్చే బాధ్యత తీసుకుంటే మీరు 2 ఏళ్ళలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలలో విలువడి ఓటు అడిగే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. ఇంకా కబ్జాలకు గురవుతున్నాయి కానీ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అనే విమర్శలు వస్తున్న వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత భూముల మీద ఎక్కడైతే కబ్జాలు పెట్టో దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని తీసేసుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఈడిగా కుంట చెరువు కానివ్వండి, ఇది కూడా కబ్జాకు గురైంది. హైడ్రా అధికారులు అసలు అటు చూసి చూడనట్టు తీసుకుని ఈడకుంటా కూడా అవన్నీ కూడా చూస్తారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి తీసుకునేది అన్నీ కూడా. ఎందుకంటే కొన్ని ఏమైందంటే పట్టా లైన్లు ఉన్నాయి. ఆ పట్టా లైన్లో ఓలేక కొంతమంది కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు. అవన్నీ కూడా కోర్టు నుంచి ఆర్డర్ తీసి అవన్నీ కూడా చెల్లెళ్ళు ఉన్నాయి, అన్ని తీసే బాధ్యత తీసుకుంటారు. మీరు అన్నీ చూస్తున్నారు. ఎక్కడ ఏదైనా మంచివి ఇలా నాగార్జున ట్రస్ట్ ఉంటుంది చెరువులో హైదరాబాద్లో తీసుకున్నారు. ఇంకా పెద్ద గుంటాలు కూడా తీసుకున్నారు. పెద్ద బిల్డర్లు కూడా తీసుకున్నారు. అవన్నీ కూడా తీసుకుంటే అక్కడ ఏం లేదు. ఇక్కడ కూడా మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. అవన్నీ తుమ్ముకుంటాయి. ఇవన్నీ కూడా తీసుకునే బాధ్యత తీసుకుని పట్టా ల్యాండ్ ఉండకనే కొద్దిగా ఇన్కమ్ ఉంది. అవన్నీ కూడా ఎట్లా చేసుకొని కోర్టులో విజిట్ చేయించి అవన్నీ తీసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, రియల్ ఎస్టేట్ ధరలు అయితే భారీగా పెరిగిపోయాయి రాజేంద్ర నగర్ పరిధిలో చూసుకున్నట్లయితే. దానికి తగ్గ అభివృద్ధి అయితే ఏమాత్రం లేదు అనే విమర్శను మీరు ఎలా ఎదుర్కొంటారు? మేడం రియల్ ఎస్టేట్లో బాగా పెరిగిపోయిందని మీరు అంటారు. పెరిగిన తగ్గట్టు కూడా జనం రావాలి కదా. ముందు ప్రభుత్వం రాకముందు జనాలంతా బాగా కట్టేసారు, అపార్ట్మెంట్లు కట్టారు, విలాలు కట్టారు, అన్నీ కొనేసారు. రియల్ ఎస్టేట్ తక్కువైందంటే తక్కువ కాకపోతే ఎక్కువైతుందా? మేము ఎప్పుడు ఎంతగానో అనుకుంటారు కొనట్టు. ఇలా నా ఇంట్లో 4 ఇళ్ళు కొన్నా, ఇంకో ఇల్లు కొన్నానంటే మళ్ళీ కొత్త డబ్బు రావాలి కదా. అంటే ఎక్కడ కూడా లేదు, అంతా ఇక్కడక్కడ బాగా జరుగుతుంది మేడం. డెవలప్మెంట్ ఆగిందంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ కొద్దిగా అటు ఇటు దగ్గర అయ్యింది. మొన్ననే కేటీఆర్ గారు కూడా విమర్శించడం జరిగింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది హైదరాబాద్లో అని చెప్పి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నా పడిపోయేది, ఈ గవర్నమెంట్ ఉన్నా పడిపోయేది. గవర్నమెంట్లో వచ్చినంత మాత్రం రియల్ ఎస్టేట్ పడిపోతుంది. రియల్ ఎస్టేట్ అనుకోకుండా ఎక్కువైపోయింది. మనకు అనుకూలం కంటే ఎక్కువైపోయింది రియల్ ఎస్టేట్. తక్కువ చేయడం సహజమే. ఇప్పుడు అన్ని భూములంతా అయిపోయిన తర్వాత ఇంకా కొనేటోడు ఉంటాడు, అమ్మేటోడు ఉంటాడు. ఆ పరిస్థితి లేదు కదా ఇక్కడ. ఇలా మీరు మణికొండ, నార్సింగ్, పుప్పాలు కూడా ఇవన్నీ చూస్తే ఎట్లా మేము ఒకటోడు 50 ఎంత 60 ఎంత అసలు ఒక రెండు ఊర్లు ఒక్కొక్క అపార్ట్మెంట్ ఉంటాయి. అలాంటి ఏరియా అంతా పెరిగిపోయిన తర్వాత కొంచెం కామనే రియల్ ఎస్టేట్ తక్కువైపోతుందా? ఏం కాదు. ఇంకా మళ్ళీ ముంచుకున్నది బాగానే నడుస్తుంది రియల్ ఎస్టేట్. బాగానే ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తుందంట. రాజేంద్ర నగర్ డ్రగ్స్ మాఫియాకి అడ్డా అని అంటున్నారు, లేదు మేడం. వాస్తవమేనా? డ్రగ్స్ మాఫియా అనేది మీరే చూస్తారు రోజు టీవీలలో. ఎంత కంట్రోల్ చేస్తారు పోలీసులు మనం అభినందించాలి. పోలీసులు మంచి కంట్రోల్ చేస్తారు మేడం. ఏ ప్రభుత్వాలు ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మంచి కంట్రోల్ చేస్తారు మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడో ఊరికి లొంగది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లొంగది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బ్రహ్మాండమైన చేసి అందరినీ డ్రగ్స్ అనేది అంతా కంట్రోల్ చేస్తారు. చాలా కాకపోతే ఏంటంటే మన చుట్టుపక్కలకి దగ్గర రాష్ట్రాల దగ్గర ఉండకుండా కొద్ది ఇబ్బంది. అవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ రోజు ఎంతో వేలాది మంది తీసుకొచ్చి కూడా మనం కంట్రోల్ చేసి బాధ్యత తీసుకుంటాం. అలాంటి దగ్గర లేకుండా కొన్ని రోజులనే మొత్తం డ్రగ్స్ అనేది లేకుండా అవుతుంది మన దగ్గర. ఇప్పుడు గగన్ పహాడ్ కానివ్వండి, మైలార్దేవపల్లి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది, ఇలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా తగ్గించుకొని ఫ్యాక్టరీలు తీసేసి కొత్తూరు, బాలనాడు ఇవన్నీ వెళ్ళిపోయినాయి చాలా మంది. ఇంకా కొన్ని అవన్నీ కూడా పొల్యూషన్ అన్నీ తీసేయాలని ప్రభుత్వం నిర్ణయంతో ఉంది. ప్రభుత్వం అన్నీ కూడా తీసేయాలని చాలా ఆలోచిస్తున్నాను. మేము కూడా చూసాను. నేను అప్పటికిప్పటి చాలా కాలుష్యం తక్కువైంది. ఇంకా అవన్నీ కూడా తీసి అందుకని ఇప్పుడు మూసినదాన్ని పెట్టుకుని అందుకుంటుగా మేడం. ఇవన్నీ నీళ్ళన్నీ అక్కడనే పోతాయి. ఈ నీళ్ళు అక్కడ పోవడంలో మూసిన మొత్తం సుందరంగా చేస్తే ఈ కలుషం అనేది ఉన్నది ఎక్కడ కూడా అంత సాఫ్ అవుతుందని నా ఆలోచన. సహకరిస్తున్నారా మరి ప్రజలు? సహకరిస్తారు. ఎక్కడ కొన్ని జాలు ఉంటుంది కానీ అంత మటుకు నేను అనుకుంటా 90% సహకరిస్తూ 10% అంతా ఉన్న దగ్గర ఇల్లు ఉన్నారు వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎక్కడైతే ఉండడానికి స్థలాలు ఇచ్చి ఆ స్థలాలు తీసుకున్న తర్వాతనే మేము మూసిన పని పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం మేడం. ఇప్పుడు 4 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.
ఇంత సుదీర్ఘ అనుభవంలో మీరు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని అంటున్నారు. మీకు నిజంగా సంతృప్తినిచ్చిన పని ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సంతృప్తి అంటే మేడం, ముందు మంచినీటి సమస్య ఒకటి చాలా పెద్ద ఇష్యూ. బాగుండే మనం డ్రైనేజ్ సమస్య ఒకటి బాగుండే. డ్రైనేజ్ అంటే వాడేటో లేకున్నప్పుడు వచ్చేసి చిన్న చిన్న మున్సిపాలిటీ డెవలప్ చేసుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత కొంచెం గ్రామ పంచాయతీ అయిన తర్వాత బాగా డెవలప్ చేసుకున్నాం. మంచినీటి సమస్య ఊరూరికి మంచినీటి సమస్య దాపించిన బాధ్యత ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కొట్టాడు. బాగా నీళ్ళు దాపించాం. కరెంటు కూడా కరెంటు సమస్య ఒకటి ముఖ్యంగా కరెంటు నీళ్లు మనకు కావాలని ఆలోచన. కరెంటు సమస్య కూడా ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా కరెంట్ ఎక్కడ సమస్య లేదు. డ్రైనేజ్ కొన్ని బ్రిడ్జిలు తీసుకొచ్చాం, ఫ్లైఓవర్ తెచ్చినాం. ఇవన్నీ కూడా నా కాలంలో కిషన్పురం బ్రిడ్జ్ లేకుండే, కిషన్పురం తెచ్చినాం, భాద్రపురం లేకుండే, ఇలా చంద్రగుంటకెళ్ళి బ్రిడ్జ్, ఇవన్నీ ప్రభుత్వాలు చేసుకొని శాస్త్రపురం బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఫలక్నామా కానీ శాస్త్రం మైనార్టీ పబ్లిక్ డివైడ్ అయిపోతుంది. రేపు మూసినదైనా కూడా ఇలాంటి బ్రిడ్జిలు కట్టి ఫ్లైఓవర్లు కట్టి డివైడ్ చేయాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు, మా ఆలోచన కూడా అవే ఉన్నాయి. అవన్నీ మాకు మంచి నాకు తృప్తున్నది. కాన్సెన్స్ మంచి పని చేసిన, ఎక్కడ కూడా నేను తప్పుడు పని చేయలేని ఆలోచన అయితే నాకున్న. మళ్ళీ కూడా రేపు 5వ సారి కూడా ఒక మంచి మెజార్టీతో గెలుస్తాను. ఏదైనా పని చేయలేకపోయాను నేను అని ఏమైనా మీ మైండ్లో ఉందా? ఈ పని చేద్దాం అనుకొని చేయలేకపోయాను అలాంటి వర్క్ ఏదైనా ఉండి? అలాంటివి ఏమైతే లేవు మేడం ఇప్పటిదాకా. కానీ ఏమన్నా ఉంటే ఆలోచించుకొని చూస్తాం. నిధులు లేక చేయలేకపోయాను లేదంటే ఆ పని చేయడానికి మేడం నిధులు అనేది లేదు. నాకు నిధులు బాగా ప్రభుత్వం దగ్గర కుట్లాడి తీసుకొస్తాం, నిధులు బాగా పనిచేస్తున్నాం. ఎక్కడ ఆలోచన లేదు, ఏ పని చేయాలని ఆలోచన అయితే లేదు. కానీ ఇంకా కొత్త బస్సులైనా నేను పని చేయకపోతే పోయి ఆలోచించుకొని చేస్తా. కానీ నాకు ఇప్పటిదాకా అయితే నాకున్న పనులన్నీ చేసినా ఆలోచన అయితే నేను ఉన్నాను. మంచి సహకారం ఉందంటారు? మంచి సహకారం ఉంది మేడం. ప్రజలతో మంచి సహకారం, ప్రభుత్వంతో మంచి సహకారం. నేను ఏ దానికి కూడా ఎంఐఎం పార్టీతో ఎలా ఉంది మీకు? ఎంఐఎం పార్టీ మేడం, నాకు ఎంఐఎం పార్టీతో పొత్తు కాదు, వాళ్ళతో కొట్లాట కాదు. నాకు ప్రజలతో పంచు. ప్రజలు మంచి ముస్లిం సోదరులైనా అందరి సోదరులైనా నాకు మంచిగా గెలిపించు. ఎంఐఎం పార్టీ నాకు అసలు లెక్కనే కాదు. ఇప్పుడు నేను 4 మాటలు నాకు లెక్కనే కాదు. ఆ పార్టీ కూడా నేను ఎందుకు మాట్లాడతాను? ఏ పార్టీ కూడా నాకు ఇక్కడ లెక్కనే కాలేదు మేడం. నేను ఎందుకు కొట్లాడు చెప్పండి? నేను ఫస్ట్ 6,000తో గెలిచిన, ఇంకా 28,000తో గెలిచిన, మరి 58,000తో గెలిచిన, మొన్న 32,000తో గెలిచిన. అంటే ప్రజలు ఎంత ప్రేమించింది నాకు మరి ఆలోచించి. అంత ప్రజలు మావాడు ఎమ్మెల్యే అన్నప్పుడు నా కాన్సెప్ట్ ప్రజలకు ఎంతో రుణపడిన మేడం, చాలా రుణపడినా. ఇంకా రేపు కూడా రుణపడి ఉంటా. వాళ్ళ కష్ట సుఖాలు లేకుండా ఆదుకునే బాధ్యత నాది. ముఖ్యమంత్రి గారు మూసినది మీద ఏ ఇబ్బంది పెట్టకుండా చేపించే బాధ్యత నాది. వచ్చే ఎన్నికల్లో మీ వారసుడు రాజకీయ ప్రవేశం చేయబోతున్నారా? అది ఇంకేం అనుకోలేదు మేడం. అట్లా ఆలోచన ఉంటారు, ఎవరెవరు ఉంటారు, చేయవలసి తప్పదు కాదు కదా. ఇప్పుడు నేను కానప్పుడు కొడుకో బిడ్డనో ఎవడో రావాలి కదా, వస్తారు. నాకు 3 కొడుకులు, ఎవడో తయారైతే చూద్దాం. చేస్తే అది ఏ పార్టీ అని ఆశించవచ్చు? ఇక పార్టీ నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నుండి చేస్తాను మేడం. ఫస్ట్ అయితే అంతే, నేను ఉన్నప్పుడు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలకే చేస్తాం. ఇంకో పార్టీలకి పోయి తెచ్చే బాధ్యత ఏమో. వాళ్ళకి ఇంకేదైనా రాజకీయ సిద్ధాంతాలు నచ్చి వేరే పార్టీలోకి వెళ్తానంటే మీరేం చేస్తారు? అంటే అంత దాటిపోయేంత మా బాబు అట్లా లేరు ఎవరు కూడా. నేను మాట్లాడాను, ఆయన మా డాడీ మాట తీసి ముంబై తెచ్చుకోవాలంత శక్తి వాళ్ళకి లేదు. దేవుడు నేను ముందైతే నేను శక్తి వాళ్ళకి పోసిన తర్వాత వాళ్ళ ఇష్టంగా నేను చెప్పలేను. అప్పటిదాకా ముందైతే నా శక్తినే తిరుగుతారు వాళ్ళందరూ. ఎవరికైతే అనుకోలేదు కానీ అనుకుని చూద్దాం. ఇంకా 2 మాట్లాడేది నేను ఇప్పుడు చూస్తా. తర్వాత 4 సార్లు వరుసగా మిమ్మల్ని ప్రజలు గెలిపించారు కదా, వారు రుణం తీర్చుకోవాలంటున్నారు. ఏ రకంగా తీర్చుకుంటారు? ఏం చేస్తారు ముందు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో? ఇంకా ముందు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు? ప్రజలకు ఏం చెప్తారు మీరు? ప్రజలు ఒక కొత్త ఇల్లు కడతారు మేడం. ఆ కొత్త ఇంటి కాడ ఏం చేయాలి? వాళ్ళకు రోడ్డు, డ్రైనేజ్ చేయాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి. ఇదే కదా వాళ్ళు కోరుకునేది. అలా కోరుకుంటారు. ప్రజలు ఏది కోరుకుంటారో ఆ పని చేయడానికి సిద్ధంగా నేనున్నాను. చేపిస్తే ప్రభుత్వంతో కొట్లాడి పని చేయించుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు కొత్త పార్టీలు వస్తున్నాయి కదా, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? మేడం కొత్త పార్టీ నేను కొత్త పార్టీ నేను ఏమంటాను మేడం, ఏ పార్టీ వస్తున్నది, నేను ఏం చేస్తాను ఎవరు చెప్తలేరు. నీ మీద నా మీద విమర్శించకమే, పార్టీలు పెట్టి కోట్లు సంపాదించుకొని చేసుకోమే. కానీ ప్రజలకు ఏం చేస్తాను ఎవరు చెప్తారు మేడం? ఇవాళ ఇన్ని పార్టీలు పెడతారు, ఏ పార్టీ ఏం చెప్తావు నాకు చెప్పండి. చెప్తాను చెప్తారా ఎవరైనా? ప్రజలకు వస్తే నువ్వేం చేస్తావు? నువ్వు రేపు సీఎం అయితే ఏం చేస్తావు చెప్పు ముందు. అది చెప్పశాత కాదు. నేను పార్టీ పెట్టినా నాకు ఏ రోడ్డు నేను తెలంగాణ రుత్తా, ఏడికే రుత్తారు తెలంగాణ? ఉన్న పార్టీలే రుద్దలేకపోతున్నాయి, మీరు వచ్చేం రుత్తారు? మీరు ముందు మినిస్టర్ కావాలనుకుంటారా, సీఎం కావాలనుకుంటారా? అవకాశం వస్తే మీ విషయానికే చూద్దాం. నా విషయం అంతా సీఎం అంత అవకాశం నాకు లేదు. ఎందుకు లేదంటే కానిపోయినది మన మీద
అన్నీ అనుకుంటాం ఓరోరు ఏమంటే నువ్వు నేను కూడా అనుకున్నాను సీఎం అనుకున్న అర్హత ఉండాలి కదా మనం. సీఎం అంటే పిల్లాడిన రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఏం తీసుకుపోవాలి, 10 మందిని ఏ విధంగా వేసుకోవాలి. నేను 10 మంది ముఖ్యంగా మేడం నేను ఒక మాట చెప్తాను, మీరు ప్రజలందరూ కూడా నన్ను కాన్స్టిట్యూషన్ ప్రజలు కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు. నాకు చదువు రాదు, ఏది రాకున్నా నేను 4 మాటలు ఎమ్మెల్యే అయినంటే ప్రజలు నన్ను ఎంత నన్ను నమ్మకం పెట్టుకుని చెప్పండి. ఇప్పుడు ముందు మీరు మినిస్టర్ అయితే ఫస్ట్ ఏం చేస్తారు ఈ నియోజకవర్గం? మినిస్టర్ అయితే మేడం ప్రజలు ఏది కోరుకుంటారో మాకు చేస్తాం తప్పనిసరి. ఇప్పుడు నేను ఏం చేస్తాను చెప్పలేను. ప్రజలు ఏది కోరుకుంటారు, ప్రజలకు ఏం చేయగలరు, యువకులకు ఏం చేయాలి, ఫస్ట్ యువకులకు ఏం చేయాలి, మనం యువకులను ఏ విధంగా బాగుపెడితే బాగుండదు, బీదవాడిని ఏ విధంగా మనం పైకి తీసుకొస్తే బాగుంటుంది. మనమే పైకి పోతుంటే కాదు కదా, బీదవాడు ఏ విధంగా పైకి రావాలి, నా ఎన్నుకున్నవాడు ఏ విధంగా బతకాలి, నా ఎన్నుకున్నవాడు నా సరి ఎప్పుడు ఎదగాలి, అప్పుడు ఎదుగుతేనే కదా మేడం. బీదవాడు మంచిగా ఉంటే మనం మంచిగా ఉండదు. బీదవాడే మంచిగా లేకపోతే మనం ఎక్కడికి బాగుంటాం. బీదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తలేరు. ఇప్పుడు మేము కొంత ఆలోచన చేస్తాం మేడం. నా ఏరియాలో బీదవాళ్ళని చాలామంది గరీబోడు ఎట్లుండాలి, నేను ఎట్లుండాలి ఆలోచన చేసేప్పటికీ నేను 4 మాటలు గెలవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి కావాలి, మంత్రి కావాలి, మంత్రి కాకపోతే డెవలప్ చేయలేమా? 4 మాటలకు వచ్చినాం, డెవలప్ చేసేప్పటికీ 4 మాటలు గెలిపించారు. మంత్రి అదృష్టం ఉంటే వస్తే రాకపోతే రాదు. దాని గురించి మనం నేను ఎప్పుడు ఆలోచన పెట్టుకోవాలి. ఇంతకుముందు అభివృద్ధి కోసమే నేను పార్టీ అంతేగా మేడం. అంతకు మించి అంటే నేను మినిస్టర్ గురించి మారలేదా మేడం? నేను మినిస్టర్ గురించి మారలేదు, అభివృద్ధి గురించే మారినా. ఇప్పుడు కూడా ఏంటంటే అభివృద్ధి గురించే నేను డెవలప్మెంట్ చేస్తే ఇదే పార్టీలో కొట్టాడితే రేపు ఈ పార్టీని గెలుస్తా, రేపు అవకాశం ఉంటే ఈ పార్టీనే మినిస్టర్ అవుతాను. ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు, మున్ముందు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తోంది ప్రభుత్వం, ఏం చెప్పదలుచు? అంటే ఇప్పుడు ఎక్కువ మూసీ నది మీద బాగా దృష్టి పెట్టింది, ఇంకా ఫ్లైఓవర్ కోర్చా. ఇప్పుడు ఏంటి మన ఒక రైల్వే బాద్రగూడలో రైల్వే తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. మెట్రో రైలు తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఆ రైల్వే కూడా బాగా చేయాలని నా కాన్సెప్ట్ అయితే అది నాకు కూడా సంతోషం. ఇక్కడ నుంచి బెంగళూరు దాకా కూడా పోవాలని, బొంబాయి దాకా పోవాలని కూడా ఆలోచన చేస్తారు. దాన్ని కూడా బాగా దృష్టి పెట్టి ముఖ్యమంత్రి అని కూడా తీసుకోవాలి. నా ఏరియాలో చాలామంది వస్తున్నాయి మేడం, హైటెక్ సీటే కానీ ఇవన్నీ కూడా, న్యూ సీటే కానీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మీరు నా ఏరియాలో, ఎంత మంచి కాన్స్టిట్యూన్సీ బంగారం అంటాడు కాన్స్టిట్యూన్సీ. అందుకని ఇలాంటి కాన్స్టిట్యూన్సీ నేను బోడగొట్టుకోదని బాగా తపన పడతా ప్రజలతో. అందుకని ఎంత ఏదున్నా ప్రజల నుండి నేను మంచి పేరు తెచ్చుకున్నాను మేడం, రేపు కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ప్రజల నుంచి మీరు ఎక్కువగా ఎలాంటి విజ్ఞప్తులను స్వీకరించారు? ఏ ప్రాబ్లం మీద తరచూ మీ ప్రజలతో కలుస్తూ ఉంటారు కదా? మా ప్రజలు ఎక్కువ ఏమంటారు మేడం, ఇక్కడ ఇల్లు అలా ఏదో ఒకటే మంచినీటి సమస్య ఒకటి అడుగుతారు, కరెంట్ ఒకటి అడుగుతారు, డ్రైనేజ్ అడుగుతారు. ఇక్కడ ఉన్న సమస్య అంత సమ్మేరి. ఇక ఉన్నవాడు పెద్ద నా దగ్గర రాడు, నన్ను అడగడు. పెద్ద పని చేయించుకుంటారు. ఇక ఉన్నవాడంతా నాతో అడిగేది 3 సమస్యలు. విద్య మీద ఒకటి, స్కూల్లో సమస్యలు చాలామంది. నా ఏరియాలో మేడం నేను వచ్చిన తర్వాత మీరు ఎన్క్వైరీ చేయండి, స్కూల్ బిల్డింగ్ మంచిగా విద్య మీద బాగా కట్టించినాయి. స్కూల్ బిల్డింగ్ నేను కూడా స్కూల్ బిల్డింగ్ మంచిగా కట్టించాను. ఇలా గణేష్ నగర్ పెట్టుకొని, మైలాడదప్పలు పెట్టుకొని, బుద్ధివేలు పెట్టుకొని, ఈ నేతాజీ నగర్, కాటన్ ఇవన్నీ మంచిగా స్కూల్ కట్టి పిల్లలకంతా విద్య బాగా నేర్పించిన. అన్నిటి మీద దృష్టి పెట్టాను మేడం. ఒక స్టేడియం తెచ్చుకున్న పిల్లలు కట్టుకొని ఇన్నే మైలాడదప్పలు మంచి పిల్లలకు బాగా చేసినాను. నేను ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. పిల్లలకి ఏది కానీ పిల్లల మణికొండలో కూడా మంచి నేను క్రికెట్ గ్రౌండ్ చేయించిన పిల్లలకు. మొన్న ఒక 100 కోట్లతో ఒక డ్రైనేజ్ సీరబాబుతో ఓపెన్ చేసి ఇవన్నీ చేయించిన. మున్సిపల్ ఆఫీసు కట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్తో కొట్టాడు, మున్సిపల్ ఆఫీసు కట్టించుకున్నా, క్యాంప్ ఆఫీసులు కట్టించుకున్నా, మంచిగా బాగా డెవలప్ చేసుకున్నాను మేడం. ప్రజలలో నాకు ఎక్కడైతే వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. ముస్లిమ్స్ కానీ అన్ని కులాల వారు కూడా మంచి చేస్తాను. రేపు అందరూ కూడా నాకు మంచి మెజార్టీని మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదం ఇస్తాను. నేనేమో తప్పు చేస్తే చెప్పలేను, కానీ నేను తప్పు చేయొద్దని నా ఆలోచన, తప్పు చేయకూడదు నాకు రాదు కూడా. అట్లా ప్రజలు నన్ను అనుకోరు కూడా ఎప్పుడు అట్లా. ఫైనల్గా జియో 111 దీనిపైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన మీ స్టాండ్ ఏంటి? అంటే 111 జియో మేడం, దీన్ని ఎవరు కూడా తీయలేరు. అది సుప్రీంకోర్టు ఉన్నది. అది ఉండడం లేదంటే దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎక్కడ కూడా ఉండదు. అది తీయాలంటే కనుక్కుంటే మటుకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్తో కరెక్ట్ కూర్చొని ఆనాడు ఎట్టగలిపిండ్రు, ఈనాడు ఏ విధంగా తీయాలి, మూసీ నదులకు చెర్లకు నీళ్ళు పోగొట్టి ఎట్లా, ఏ మురికి నీళ్ళు పోగొట్టి ఎట్లా ఉండాలి అనేది ఒక ఆలోచనతో చేస్తుంటే బాగుండే. ఇష్టం వచ్చినట్టుగా 111 జియో అనేది పెట్టేసింది మేడం. ఒకటి ఇలా పాల్మాకులు ఉంది. 111 జియో ఏం అవసరం మేడం? అక్కడ అవసరం లేదు. కొంతమంది ఇప్పుడు నడుకుడా ఎడుకున్నాం అక్కడ పెడితే 111 జియో ఓకే అనుకోవచ్చు. ఇలా కొత్త వాళ్ళు కూడా శంషాద్ 111 ఈడ కూడా 111 జియో మేడం. ఇలా మీరు ఒక కాపీ తెప్పించుకో, ఈడ కూడా 111 జియో ఉన్నది. మైలాడదప్పల్లో కూడా 111 జియో. అంటే ఆనాడు ఎట్లా పెట్టేసింది సుప్రీంకోర్టు, ఎట్లా అధికారులందరూ కూర్చొని పెట్టి. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ముఖ్యమంత్రులు ఆ ముఖ్యమంత్రి అందరూ కూర్చొని, ప్రైమ్ మినిస్టర్ గారితో కూర్చొని
ఏదైనా చేయాలంటే తీయగలుగుతారు మేడం, ఇప్పుడు కూడా తీయగలుగుతారు. కేసీఆర్ గారు కూడా బాగా ట్రై చేసిండు, కానీ అంతట్నే పాపం ఆయన ప్రభుత్వం నుంచి చేయలేకపోయాడు. ఈ ముఖ్యమంత్రి గారు చేస్తాను నేను అనుకుంటాను. రెండు మాట నేను కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించిన అంటే ఏ విధంగా నన్ను తీద్దామని చెప్పిండు ముఖ్యమంత్రి గారు కూడా. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు కూడా దాని మీద దృష్టి పెట్టి తీస్తుండొచ్చిన ఆలోచన తీయవలసిన అవసరం కూడా ఉంది మనకు. అది లేకపోవడం ఏంటంటే ప్రభుత్వానికి నష్టమవుతుంది, ప్రజలకు నష్టమవుతుంది. ఇలా శంషాద్ ఏరియా ఉంది, ఇంటర్నేషనల్ ఏరియా. ఇంటర్నేషనల్ ఏరియా శంషాద్ కూడా టివలం జీవో ఉండే, మళ్ళీ అది ఎందుకు తీసేసారు? అది ఏ విధంగా తీసేసారు అప్పుడు ఎయిర్పోర్ట్ అయ్యేటప్పుడు? దీన్ని కూడా ప్రజలు ఆలోచించుకొని, ప్రభుత్వాలు ఆలోచించుకొని, ప్రైమ్ మినిస్టర్ ఆలోచించి, ముఖ్యమంత్రి ఆలోచించి దీన్ని ఏ విధంగా తీస్తే బాగుంటుంది ఆలోచిస్తే బాగుంటుంది నా ఉద్దేశం. రైట్. మొత్తం మీద అభివృద్ధి కోసమే నేను పార్టీ మారానని చెప్తున్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు. ప్రజలతోటే ఉంటాను, మళ్ళీ నాకు గెలిపించాలి, అభివృద్ధి పనులకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను అని తెలియపరుస్తున్నారు. నమస్తే. నమస్తే అమ్మా. ప్రకాష్ గౌడ్ గారు, మీ పుట్టినరోజు సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రజలందరికీ కూడా నమస్కారం. రేపు 5వ తారీఖు నాడు నా పుట్టినరోజు. ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీ ప్రజలకందరూ కూడా ఎంతో 4 మాటలు నన్ను గెలిపించిన ప్రజలందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళందరూ శుభాకాంక్షలు. మీరందరూ కూడా రేపు మంచి దీవెనార్థించి మీరందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.